పార్లమెంటులో గందరగోళానికి తెరదించేందుకు కేంద్ర ప్రభుత్వం ముమ్మరంగా యత్నిస్తోంది. లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీతో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు భేటయ్యారు. పార్లమెంట్ హౌస్లోని రాహుల్ గాంధీ ఛాంబర్లో 50 నిమిషాల పాటు సమావేశం సాగింది. ఈ భేటీలో కాంగ్రెస్ ఎంపీలు ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, గౌరవ్ గొగోయ్ పాల్గొన్నారు. వివాదాస్పద డీలిమిటేషన్ బిల్లు, ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లుపై ప్రధానంగా చర్చించారు. రాహుల్తో భేటీ అనంతరం హోంమంత్రి అమిత్ షాతో కిరణ్ రిజిజు సమావేశమయ్యారు. సభ సజావుగా సాగేందుకు అఖిలేష్ యాదవ్ సహా ఇతర విపక్ష నేతలతోనూ రిజిజు భేటీ అయ్యే అవకాశం ఉంది. జూలై 20న వర్షాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ప్రశ్నోత్తరాల సమయం సక్రమంగా సాగలేదు. గందరగోళం మధ్య చర్చలు లేకుండా 5 కీలక బిల్లులు ఆమోదం పొందాయి. నిరసనలపై స్పీకర్ ఓం బిర్లా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ప్లకార్డులతో వెల్లోకి రావడం సభా గౌరవానికి మంచిది కాదని హితవు పలికారు. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు నిర్వహించాలని కేంద్రం యోచిస్తోంది. డీలిమిటేషన్ బిల్లుపై చర్చకు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని చూస్తున్నారు. ఆగస్టు 16, 17, 18 తేదీల్లో ప్రత్యేక సెషన్ నిర్వహించాలని యోచిస్తున్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా ప్రవేశపెట్టే అవకాశం ఉంది. రాహుల్ గాంధీతో కిరణ్ రిజిజు భేటీకి సంబంధించి అలాగే ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. శ్రీనివాస్, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో వివాదాస్పదంగా మారినటువంటి డీలిమిటేషన్ బిల్లు, అదేవిధంగా మహిళా రిజర్వేషన్ బిల్లుకు సంబంధించి ప్రత్యేకంగా చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. అయితే విశ్వసనీయ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఆగస్టు 16, 17, 18 తేదీల్లో అంటే 3 రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు ప్రత్యేక సమావేశాలకు సంబంధించినటువంటి ముసాయిదా ప్రస్తావనకు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు కూడా పంపినట్లుగా సమాచారం. ఈ ప్రతిపాదనల నేపథ్యంలోని గత కొన్ని రోజులుగా ఉభయ సభలను ముట్టడిస్తున్నటువంటి విపక్షాల నిరసనలకు తెరదించి సభను సజావుగా నడిపించేందుకు ప్రభుత్వం రాయబారాన్ని వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు లోక్సభ విపక్ష నేత రాహుల్ గాంధీతో ఈ రోజు ఉదయం అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పార్లమెంట్ హౌస్ లోని రాహుల్ గాంధీ కార్యాలయంలో సుమారు 50 నిమిషాల పాటు ఈ సమావేశం జరిగింది. కాంగ్రెస్ నాయకురాలైనటువంటి ప్రియాంక గాంధీ వద్రా, ఎంపీలు గౌరవ్ గొగోయ్, కేసీ వేణుగోపాల్ తో పాటు ఇతర ఎంపీలు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. గత 10 రోజుల్లో రాహుల్ గాంధీతో కిరణ్ రిజిజు భేటీ కావడం ఇది రెండోసారి అని చెప్పొచ్చు. ఈ భేటీలో ప్రధానంగా ఆగస్టు 16 నుంచి 18 వరకు కూడా ఏదైతే నిర్వహించాలనుకుంటున్నటువంటి ప్రత్యేక సమావేశాల గురించి చర్చించినట్టుగా తెలుస్తుంది. డీలిమిటేషన్ బిల్లులోని అంశాలపై కూడా విపక్షాల అభ్యంతరాలను రిజిజు అడిగి తెలుసుకున్నట్టుగా సమాచారం. మొత్తానికైతే మరోపక్క వివాదాస్పదంగా మారినటువంటి విదేశీ విరాళాల నియంత్రణ చట్టం సవరణ బిల్లు ఏదైతే ఎఫ్సీఆర్ఏ సవరణ బిల్లు, దీనిపై కూడా ఇరు వర్గాల మధ్య తీవ్రమైనటువంటి చర్చ జరిగింది. సభలో నిరసనలు విరమించి ప్రశ్నోత్తరాలు అదేవిధంగా ఇతర బిల్లులపై సహకరించాలని విపక్షాలను కోరినట్లుగా తెలుస్తుంది రిజిజు. రాహుల్తో భేటీ ముగిసిన వెంటనే రిజిజు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ చర్చల పురోగతిని వివరించారు. మరోపక్క సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తో కూడా ఆయన భేటీ అయ్యారు. ఇతర విపక్ష నాయకులతో కూడా చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లుగా మనకు తెలుస్తుంది. మొత్తానికైతే జూలై 20న సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి కూడా విపక్షాల నేతల మధ్య ప్రశ్నోత్తరాలు సాగకుండానే బిల్లులు ఆమోదం పొందుతున్నాయి. విపక్ష నేతలతో నేరుగా చర్చలు జరిపి ప్రత్యేక సమావేశాల ప్రతిపాదన ముందుకు తేవడం ద్వారా సభను పునరుద్ధరించేందుకు అదేవిధంగా కాన్ఫిడెన్స్ బిల్డింగ్ చర్యగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కూడా మనకి అర్థమవుతుంది. సో కేంద్రం ప్రత్యేక సమావేశాల వ్యూహం లేదా దీనిపైన ప్రతిపక్షాలు ఏ విధంగా స్పందిస్తాయన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది. Right. Thank you, Krishna.